మళ్ళీ చేయి చెగుద్ది. నా మాటిని ఒరే హనుమంతు లగెత్తు 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 అని దొంగోడికి పరిగెత్త అని సుధాకర్ ఆయన నిన్న డిఎస్పీ దగ్గరికి వచ్చినాడు. డిఎస్పీ దగ్గరికి వచ్చినప్పుడు మీడియా వాళ్ళు మైకులు పెట్టి మా వాళ్ళు చేసి పట్టుకుండే ప్రయత్నం చేసి ఇడిపించుకొని లగెత్తు 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 అని పరిగెత్తుతాను. నాకు తెలిసి ఎప్పుడు పరిగెత్తినాడు ఏమన్నా, ఇంతకుముందు ఎప్పుడన్నా అప్పుడు గతంలో వ్యాపారం చేసినప్పుడు ఏమన్నా పరిగెత్తినాడేమో. కానీ ఇట్లా ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత చూడండి ఎట్లా పరిగెత్తారు. మా వాళ్ళు ఏ సంగ సార్ 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 అంటే నోనన్నా నా 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 చెప్పన్నా ఏం జరిగిందో చెప్పు, ఏం జరిగిందో చెప్పితే అయిపోయాయి కదన్నా. మీడియా వాళ్ళని తప్పించుకొని పోవడానికి అంత భయం ఎందుకన్నా? వచ్చినావు డిఎస్పీ దగ్గరికి వచ్చినావు ఎందుకు వచ్చి? ఏదో పని మీద వచ్చింటి, పర్సనల్ పనో లేదా కంప్లైంట్ ఇచ్చినాను, చట్టం తన పని తను చేసుకోబోతుందనో, లేదా తీవ్రంగా ఖండిస్తున్నామని సినిమా డైలాగ్ కోటా శ్రీనివాసరావు చెప్తుంటారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖండించండి. లేదా చట్టం తన పని తను చేసుకోబోతుందని చెప్పండి. లేదా నో కామెంట్, సింపుల్. నేను ఇప్పుడేం మాట్లాడను, దర్యాప్తు జరుగుతుంది, ఏదో పిలిపించింటే వచ్చినా అని చెప్పచ్చు. కానీ ఒరే హనుమంతు లగెత్తు 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 అని నిజంగా చూసండి ఆశ్చర్యం. నెగిన ఉండింటే అడ్డుపడింది. నా ఆగన్నా ఎక్కడికి పరిగెత్తుతున్నావు అన్నారు, చెప్పిపోన్నా అని. మా వాళ్ళు అయితే మైకులు పట్టుకొని పరిగెత్తుతా అంటే ఆయన ఏదో తప్పు చేసిన మాదిరి పరిగెత్తుతా అంటే నిజంగా నిన్న భలే నవ్వు వచ్చింది చూసుకొని. అందుకని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఒరే హనుమంతు లగెత్తు 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 బాగుంది కదా ఇది కామెడీ.